హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు ఆలూ చిప్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. షాప్లో వచ్చినట్లే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇంట్లోనే షాప్లో లాగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సైజ్ బంగాళదుంపల్ని 2 తీసుకుంటున్నాను. పైన చెక్కు తీసుకొని నీట్గా నీళ్ళల్లో కడుక్కోవాలి. కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకొని టిష్యూ పేపర్తో పైన నీటి చెమ్మ లేకుండా నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా నీరు చుక్క కూడా లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చిప్స్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చిప్స్ని నేను టిష్యూ పేపర్తో తుడుస్తున్నాను, కానీ కాటన్ క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద ఒక 10-15 నిమిషాలు పెట్టిన నీళ్లు మొత్తం చక్కగా పోతుంది. నీరు మొత్తం పోయేలాగా ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకొని బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న చిప్స్ని వేడివేడి నూనెలో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి అన్నీ కొంచెమే వేసుకోవాలి, మరిన్ని వేసుకోకూడదు. వెంటనే టర్న్ చేయకూడదు. సగమంతా కాలిన తర్వాత అడుగు భాగం అప్పుడు టర్న్ చేసుకొని మొత్తం మిగతా భాగం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని వేరొక గిన్నెలోకి పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకొని నేను ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం పైన స్ప్రింకిల్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే మొత్తం ఉప్పు కారం పడుతుంది. చక్కగా బయట నుంచి తెచ్చుకునేలాగా ఆలూ చిప్స్ రెడీ అయిపోయినాయి. మనం ఇంట్లోనే క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.